హలో ఆల్, అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ నరసింహారావు. నేను సివిల్ సర్వీసెస్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ రోజు నుంచి నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ తెలుగులో ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ అందులో చాలామంది ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కష్టంగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినా వాళ్ళు ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. సో వారి కోసం మరియు ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారో వారి కోసం ఈ వీడియోలు నేను ఈరోజు నుంచి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. రైట్. సో కమింగ్ ఇన్ టు ద క్లాస్, ముందుగా మనం అసలు భాష అంటే ఏమిటి, వాట్ ఈజ్ లాంగ్వేజ్ అనేది తెలుసుకోవాలి. సో కొన్ని అక్షరాలు కలిపితే ఒక పదం అవుతుంది. మీనింగ్, ఇఫ్ సమ్ లెటర్స్ ఆర్ జాయిన్ టుగెదర్ ఇట్ బికమ్స్ ఎ వర్డ్. మీరు కింద ఉదాహరణకు SIMHA ఈ అక్షరాలను మీరు కలిపినట్లయితే సింహ అనే వర్డ్ వచ్చింది. అదేవిధంగా కొన్ని పదాలు క్రమపద్ధతిలో అంటే మనం గ్రామర్ అని అంటాం. కొన్ని పదాలు క్రమ పద్ధతిలో కలిపితే వాక్యం అవుతుంది. మీనింగ్, ఇఫ్ వర్డ్స్ ఆర్ జాయిన్డ్ ఇన్ ఏ పర్టిక్యులర్ మేనర్ దెన్ ఇట్ బికమ్స్ ఏ సెంటెన్స్. సెంటెన్స్ని మనం తెలుగులో వాక్యం అంటాం. ఉదాహరణకు సింహ ఈజ్ గ్రేట్, ఇది ఒక సెంటెన్స్. దీన్ని మనం క్రమ పద్ధతిలో పెట్టాం. ఒకవేళ దీన్ని క్రమ పద్ధతిలో పెట్టకుండా వేరేలా పెడితే సింహ గ్రేట్ ఈజ్, ఇది ఈ వాక్యం తప్పు. ఎందుకంటే వర్బ్ అనేది మనం ఉండాల్సిన చోట పెట్టకుండా వేరే చోట పెట్టాం. సో అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ పదాలను క్రమ పద్ధతిలో పెడితేనే దానిని వాక్యం అంటాము. వాక్యం మీన్స్ సెంటెన్స్. ఓకే. సో పదాలకు సరిగా ఎలా కలపాలో, దేని తర్వాత దేనిని చేర్చాలో, ఎలా చేర్చాలో తెలిపేదే గ్రామర్. మీకు అర్థమైంది అనుకుంటాను. How to arrange the words in a regular manner will be taught by the grammar. పదాలని ఒక క్రమ పద్ధతిలో ఎలా అమర్చాలో చెప్పేదే గ్రామర్. మన దీన్ని వ్యాకరణం అని కూడా అంటాం. కొంతమంది మాట్లాడడానికి గ్రామర్ అవసరం లేదండి అని కొంతమంది అంటూ ఉంటారు. అలా అనే వాళ్ళతో మనం ఏమీ మాట్లాడలేం, వాళ్ళని అలా వదిలేయాల్సిందే. సో నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, గ్రామర్ అనేది చాలా ముఖ్యం ఈ పదాలను క్రమ పద్ధతిలో పెట్టడానికి. రైట్. కొన్ని వాక్యాలు క్రమ పద్ధతిలో కలిపితే అది భాష అవుతుంది. సో లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజ్ కాల్డ్ యాజ్ లాంగ్వేజ్, అండ్ ఆఫ్ కోర్స్ విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టిక్యులర్ మేనర్. కొన్ని వాక్యాలను క్రమ పద్ధతిలో పెడితే అదే భాష అవుతుంది. మీరు కింద గమనించినట్లయితే ఐ ఆమ్ ఇన్ వైజాగ్, ఐ బిలీవ్డ్ ఇన్ గాడ్, ఐ ప్రే గాడ్. చూసారా, ఈ 3 వాక్యాలు కలిపితే ఒక సెంటెన్స్ అయ్యింది. రైట్. సో దీన్ని బట్టి మీకు భాష అంటే ఏమిటో అర్థమైందని అనుకుంటాను. సో భాష అనేది కేవలం వాక్యాల యొక్క కలయిక. ఇప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని రకాల వాక్యాలు ఉన్నాయి అంటే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆర్ దేర్ ఇన్ ఇంగ్లీష్ మనం నేర్చుకుందాం. అదేవిధంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఈ క్రింది ప్రాథమిక అంశాలు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక అంశాలు అంటే ఫండమెంటల్ ఆస్పెక్ట్స్, ప్రాథమిక అంశాలు. ఇవి లేకపోతే మనం ఇంగ్లీష్ భాషని మాట్లాడలేము. ఏమిటా ప్రాథమిక అంశాలు? 3 కాలాలు. అవి ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్స్. రైట్. సో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మనం ఖచ్చితంగా ఈ కాలాల గురించి మనం చదువుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట, మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏవైతే మనం మాట్లాడుతూ ఉంటామో, మనం మాట్లాడే ప్రతి మాట ఈ 3 కాలాలలో ఏదో ఒక దానిలో ఉంటుంది. అవునా కదా? ఒకసారి మీరు గమనించండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా ఈ 3 కాలాలను మీరు ప్రస్తావిస్తారు.
ఉదాహరణకు నేను నిన్న సినిమాకి వెళ్ళాను. ఐ వెంట్ టు ఎ మూవీ ఎస్టర్డే. ఇది పాస్ట్ టెన్స్, అంటే జరిగిపోయిన దాని గురించి మాట్లాడు. అదేవిధంగా సీత రేపు వైజాగ్ వస్తుంది. సీత విల్ కమ్ టు వైజాగ్ టుమారో. ఇది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే విషయం. మేము ఇప్పుడు కాలేజీకి వెళ్తున్నాము. వీఆర్ గోయింగ్ టు కాలేజ్ నౌ. సో దిస్ ఈజ్ ప్రజెంట్ టెన్స్. సో ఇన్ దిస్ వే మనం మాట్లాడే ప్రతి మాట ఈ 3 కాలాల్లో ఏదో ఒక దానిలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఇట్ షుడ్ బి ఏ ప్రజెంట్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్. రైట్? ఎస్. ఇలా మనం ఏది మాట్లాడినా, ఏ వాక్యం చెప్పినా పై కాలాలలో ఏదో ఒక కాలానికి చెందుతుంది. కాబట్టి మనం మాట్లాడే మాటలు ఏ కాలానికి చెందినవి అనే విషయంపై మనకు పూర్తి అవగాహన ఉండాలి. మీకు అర్థమైంది అనుకుంటాను ఈ కాలాలు అనేవి ఎంత ముఖ్యమైనవో ఈ ఇంగ్లీష్ భాషలో. ఇంగ్లీష్ భాష అనే కాదు, ఏ భాషలో అయినా సరే కాలాల ప్రస్తావన ఖచ్చితంగా వస్తుంది. రైట్. తర్వాత మనం మాట్లాడే సెంటెన్సెస్, ఇందాక మీకు చెప్పాను, సెంటెన్సెస్ ఆర్ నథింగ్ బట్ వాక్యాలు. సెంటెన్సెస్ అంటే వాక్యాలు. రైట్. మనం మాట్లాడే వాక్యాలలో స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారం 3 రకాలుగా చెప్పవచ్చు. అంటే మనం మాట్లాడే వాక్యాలను 3 రకాలుగా మనం విభజించవచ్చు. అవేంటి? ఎందుకు మన వాక్యాన్ని చదువుకోవాలి? ఎందుకు సెంటెన్స్ యొక్క రకాలని మనం నేర్చుకోవాలి? ఎందుకంటే సెంటెన్సెస్ యొక్క కలయికే ఆర్ వాక్యాల యొక్క కలయికే భాష ఆర్ లాంగ్వేజ్. రైట్. సో ఈ ఇంగ్లీష్ భాషలో 3 వాక్యాలు అనేవి ఉంటాయి. ఒకటి పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ క్వశ్చన్స్. మనం ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు మనం మాట్లాడే సంభాషణలు, మనం మాట్లాడే కాన్వర్జేషన్స్ మీరు గమనించట్లయితే అందులో ఖచ్చితంగా పాజిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి, నెగిటివ్ సెంటెన్సెస్ ఉంటాయి మరియు క్వశ్చన్స్ ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్ అంటే నేను అన్నం తిన్నాను, నేను చదువుకున్నాను, నేను టీవీ చూస్తున్నాను. అదే నెగిటివ్ అయితే నేను టీవీ చూడటం లేదు, నేను చదువుకోవడం లేదు, నేను అన్నం తినడం లేదు. ఈ లేదు అనే పదం వచ్చారు చూసారా, దీన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటారు. మరి క్వశ్చన్స్ అంటే నువ్వు బయటకు వెళ్ళావా, నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు భోజనం చేస్తున్నావా. అలా మీరు గమనిస్తే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం మాట్లాడే అన్ని కాన్వర్జేషన్స్లో, సంభాషణలలో ఈ యొక్క పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్ అండ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మనం వీటి గురించి తెలుసుకోవాలి. ఇంగ్లీష్ భాషలో ఈ సెంటెన్సెస్ యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది? నిర్మాణము అంటే ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే సబ్జెక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, వర్బ్ అనేది ఎప్పుడు వస్తుంది, వాటిని ఎక్కడ పెట్టాలి. ఇందాక మీకు చెప్పాను, పదాలను క్రమబద్ధంలో పెడితేనే అది వాక్యం అవుతుంది అని. అంటే ఇఫ్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ మేనర్ దెన్ ఓన్లీ ఇట్ విల్ బికమ్ ఏ సెంటెన్స్ అని మీకు ఇందాక చెప్పాను. సో ఇప్పుడు ఈ యొక్క సెంటెన్సెస్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలో ఇందులో మనం చూద్దాం. మనం ఇప్పుడు పాజిటివ్ సెంటెన్సెస్ కూడా చూద్దాం. ఆమె నిన్న సినిమాకు వెళ్ళింది. షీ వెంట్ టు మూవీ ఎస్టర్డే. తర్వాత నేను వైజాగ్లో ఉన్నాను. ఐ ఆమ్ ఇన్ వైజాగ్. ఇవి పాజిటివ్ సెంటెన్సెస్కి ఉదాహరణలు. చూడండి ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, అంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి, వర్బ్ ముందు వచ్చి సబ్జెక్ట్ తర్వాత రాకూడదు, అది తప్పు. మీరు గమనించండి, ఇక్కడ ఈ స్ట్రక్చర్ని పైనిచ్చిన ఉదాహరణకి అప్లై చేయండి. ఐ ఆమ్ ఇన్ వైజాగ్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, యామ్ అనేది వర్బ్. సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్, రైట్? సో దిస్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది పాజిటివ్ సెంటెన్స్. am I clear? రైట్. దెన్ నెగిటివ్ సెంటెన్సెస్ని ఎలా రాస్తారో మనం చూద్దాం. దీనికి ఒక ఉదాహరణ. ఆమె నిన్న సినిమాకు వెళ్ళలేదు. నెగిటివ్. షీ వెంట్ టు అని రాయకూడదు ఇక్కడ. షీ డింట్ గో టు మూవీ ఎస్టర్డే. ఇక్కడ డింట్ నాట్ వచ్చింది చూసారా, ఇది నెగిటివ్ సెంటెన్స్. నేను వైజాగ్లో లేను. ఐ ఆమ్ నాట్ ఇన్ వైజాగ్. ఈ నాట్ వచ్చింది చూసారా, నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నాట్. ఖచ్చితంగా మీరు ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వాలండి. మీరు ఈ స్ట్రక్చర్ ఫాలో అవ్వని పక్షంలో మీ సెంటెన్స్ అనేది తప్పు అవుతుంది. దాన్ని బట్లర్ ఇంగ్లీష్ అంటారండి. మనలో చాలామంది
బట్లర్ ఇంగ్లీష్ని బాగా వాడతారు. వీళ్ళు స్ట్రక్చర్ ప్రకారం వాళ్ళు మాట్లాడరు. ఖచ్చితంగా మనం మాట్లాడే దాంట్లో వర్బ్ అనేది ఉండాలండి. వర్బ్ లేకపోతే ఆ వాక్యానికి అర్థమే ఉండదండి. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నాట్. పాజిటివ్ సెంటెన్స్కి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. రైట్. మనం క్వశ్చన్స్ని వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూసే ముందు మనం పర్సన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో. ఇక్కడ మనకి ముందు అసలు పర్సన్ అంటే ఏంటో మనం చూద్దాం. ప్రపంచంలో ప్రతి జీవి, వస్తువు, మనిషి ఇలా ఎవరి గురించి దేనిని గురించి మనం మాట్లాడినా ఈ పర్సన్స్ అనేవి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ పర్సన్ అనేది అది మనం ఏ వస్తువునైనా సరే, ఏ జీవినైనా సరే, ఎవరిని గురించైనా సరే మనం తెలియజెప్పడానికి ఈ పర్సన్స్ని మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పర్సన్స్ అనేవి 3 రకాలు. ప్రతి పర్సన్కు సింగులర్ నెంబర్ ఏకవచనం అని, ప్లూరల్ నెంబర్ బహువచనం అని 2 నెంబర్స్ ఉంటాయి. అవన్నీ చూద్దాం. పర్సన్, ద ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, ద సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, ద థర్డ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. ఇప్పుడు దీన్ని మరోలా చెప్పవచ్చు. ఇప్పుడు చూడండి మీరు, ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ, సెకండ్ పర్సన్ సింగులర్ యూ, థర్డ్ పర్సన్ సింగులర్ హీ షీ ఇట్, అండ్ ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి, సెకండ్ పర్సన్ ప్లూరల్ యూ, అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్ దే. ఓకే. సో ప్రపంచంలో ప్రతి జీవి, వస్తువు, మనిషి ఇలా ఎవరి గురించి అయినా సరే, దేనిని గురించి అయినా సరే మనం మాట్లాడితే ఖచ్చితంగా మనం ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే అని ఉపయోగిస్తాం. అవునా కదా? మీరే చెప్పండి. ఉదాహరణకు మీరు రోడ్డు మీద వెళుతున్న 4 పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలను చూస్తే మీరు ఏమంటారంటే దే ఆర్ గోయింగ్ టు స్కూల్ అని పిలుస్తారు. అక్కడ దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్, ఎందుకంటే అక్కడ పిల్లలు కాదండి, అందుకని అది ప్లూరల్ అయింది దే. లేదు, ఒక అబ్బాయి నడుచుకుంటూ స్కూల్కి వెళ్తుంటే మనం ఏం చెప్తాం? హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అంటాం. అక్కడ హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్. మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఇంకా ఉదాహరణలు చెప్పాలంటే గాంధీజీ ఈజ్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. పై సెంటెన్స్లో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో? గాంధీజీ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ గాంధీజీ అనే వ్యక్తి థర్డ్ పర్సన్ సింగులర్ కేటగిరీ. ఓకే, ఇలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, వీ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే. మన ఇక్కడ పై సెంటెన్స్లో ఎవరి గురించి మాట్లాడుతున్నాము? వి, మేము. ఇది ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సో ఈ విధంగా మనం దేనిని గురించి చెప్పినా సరే ఈ ఫస్ట్ పర్సన్ ఆర్ సెకండ్ పర్సన్ ఆర్ థర్డ్ పర్సన్ కేటగిరీస్లోకే అవి వస్తాయి. అవి సింగులరా ప్లూరలా అనేది మనం దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. రైట్. సో మీకు ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ కాలాలు 3, అదేవిధంగా ఈ పర్సన్స్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. రైట్. తర్వాత ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మనందరం అనుకున్నాం ఇంగ్లీషు భాషలో 3 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయని ఇన్ జనరల్. అవి పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ క్వశ్చన్స్ ఆర్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మనం పాజిటివ్ సెంటెన్స్ మరియు నెగిటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అయితే మనం చూసాం. ఇప్పుడు ఈ ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. ఉదాహరణకు, ఆమె నిన్న సినిమాకు వెళ్ళిందా? రైట్. హియర్ వీఆర్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. రైట్. వెళ్ళిందా? డిడ్ షీ గో టు ద మూవీ ఎస్టర్డే? యూ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్ లైక్ దిస్. నువ్వు వైజాగ్లో ఉన్నావా? ఆర్ యూ ఇన్ వైజాగ్? క్వశ్చన్ మార్క్. అతను రేపు ఎక్కడికి వెళ్తాడు? వేర్ విల్ హీ గో టుమారో? రైట్. క్వశ్చన్ మార్క్. డస్ షీ గో టు మార్కెట్ ఎవ్రీడే? తను రోజు మార్కెట్కి వెళుతుందా? క్వశ్చన్ మార్క్. రైట్. మీరు ఇక్కడ గమనించినట్లయితే ఈ అన్ని సెంటెన్సెస్లో వర్బ్ అనేది ముందు ప్లేస్ చేయబడింది. ఇక్కడ డిడ్ అనేది వర్బ్, ఆర్ అనేది వర్బ్, డస్ అనేది వర్బ్. రైట్. సో
In this way, if you look at the structure of the interrogative sentence, verb plus subject. సింపుల్ అండి. మీరు పాజిటివ్ సెంటెన్స్ తీసుకుంటే కనుక స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్. సో మీరు ఈ వర్బ్ని ముందు పెట్టి సబ్జెక్ట్ని తర్వాత రాసినట్లయితే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ బ్యూటిఫుల్, మీరు అందంగా ఉన్నారు. అది పాజిటివ్ సెంటెన్స్. చూసారా? యు ఆర్ బ్యూటిఫుల్, మీరు అందంగా ఉన్నారు, పాజిటివ్ సెంటెన్స్. సో ఇప్పుడు దీన్ని క్వశ్చన్ అడగాలంటే మీరు అందంగా ఉన్నారా అని అడగాలంటే ఈ ఆర్ని ముందుకు తీసుకురండి, యూని పక్కన పెట్టండి. పక్కన అంటే ఈ యొక్క వర్బ్ పక్కనని, అంటే సెంటెన్స్ని తీసి పక్కన పెట్టేమని కాదు. సో ఆర్ యూ బ్యూటిఫుల్, మీరు అందంగా ఉన్నారా? క్వశ్చన్ అనేది ఇలా అడగాలండి. కొంతమంది యు ఆర్ బ్యూటిఫుల్లా, యు ఆర్ గుడ్డా అని సాగదీస్తూ ఉంటారండి. అది బట్లర్ ఇంగ్లీష్ అండి, అలా మాట్లాడకూడదు. యు ఆర్ బ్యూటిఫుల్ అంటే మీరు అందంగా ఉన్నారు. మీరు అందంగా ఉన్నారా అని అడగడానికి ఆర్ యూ బ్యూటిఫుల్. సో యూ హ్యావ్ టు అప్లై దిస్ స్ట్రక్చర్స్ అండి. ఖచ్చితంగా మీరు స్ట్రక్చర్స్ని అప్లై చేస్తే మీ లాంగ్వేజ్ అనేది ఫ్లూయెంట్గా ఉంటుంది. ఏం లేదండి, ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తం మా అయితే ఒక 50 నుంచి 60 స్ట్రక్చర్స్ ఉంటాయి. మీరు అవన్నీ నేర్చుకున్నట్లయితే మీ లాంగ్వేజ్ అనేది చాలా బాగుంటుందండి. మీరు బట్లర్ ఇంగ్లీష్ నుంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్కి మీరు పరివర్తన చెందుతారు. యూ విల్ ట్రాన్స్ఫార్మ్, రైట్? సో ఈ స్ట్రక్చర్ ఏంటంటే వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఫర్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఓకేనండి. అదేవిధంగా మనకి క్వశ్చన్స్లో 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయండి ఈ క్వశ్చన్లోనే. ఏంటంటే అవి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండి, తర్వాత WH అండ్ హౌ క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అండ్ WH అండ్ హౌ క్వశ్చన్స్, రైట్? ఇప్పుడు WH క్వశ్చన్స్ అంటే వై, వాట్, వేర్, వెన్, విచ్, ఎక్సెట్రా. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ WH క్వశ్చన్స్. అండ్ హౌ క్వశ్చన్స్ అంటే హౌ లాంగ్, హౌ మచ్, హౌ మెనీ, హౌ ఫార్, ఎక్సెట్రా. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, అసలు ఈ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటి, ఈ WH అండ్ హౌ క్వశ్చన్స్ అంటే ఏంటి అని మీకు సందేహం రావచ్చు. సో కింద ఉన్న ఉదాహరణ చూడండి, మీకే అర్థమవుతుంది. ముందుగా మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. మనం ఎవరినైనా ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు వారు సింపుల్గా ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ చెప్పే అవకాశం ఉన్న ప్రశ్నలను ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అంటారు. మీకు అర్థం కాలేదా? ఇది ఎగ్జాంపుల్ చూడండి. మీరు వైజాగ్లో ఉన్నారా? ఆర్ యు ఇన్ వైజాగ్? ఎస్ ఆర్ నో, అంతే. ఇంతకు మించి మీరు ఏమైనా చెప్తారండి? వాళ్ళు అడిగింది ఏంటి, మీరు వైజాగ్లో ఉన్నారా లేదా, దట్స్ ఇట్. యూ హ్యావ్ టు సే ఎస్ ఆర్ నో. అంతకుమించి మీరు ఇంకేమైనా చెప్పరు కదా. ఇంకేమైనా చెప్తే మీకు స్క్రూ లూజ్ అయిందంటారు. అడిగిన దానికే మాట్లాడాలి, అడగని దానికి చెప్పకూడదు. ఆర్ యూ ఇన్ వైజాగ్ అంటే ఎస్ ఆర్ నో అని చెప్పాలి. అవునండి, నేను వైజాగ్లో ఉన్నాను, నిన్నే వచ్చాను, నాతో పాటు లగేజ్ కూడా తీసుకొచ్చాను, అవన్నీ వాళ్ళు అడగలేదు కదండి, రైట్? ఓకే. సో నెక్స్ట్, మీరు సినిమాలు చూస్తారా? అంతే, చూస్తారా చూడరా, అంతే, ఎస్ ఆర్ నో. సో మనం ఎవరినైనా ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న అడిగేటప్పుడు వారు సింపుల్గా ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ చెప్పే అవకాశం ఉన్న ప్రశ్నలను ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అంటారు. దీన్ని బట్టి మీకు అర్థమైందని అనుకుంటాం. సో ఇప్పుడు డూ యూ వాచ్ మూవీస్ అంటే జస్ట్ సే ఎస్ ఆర్ నో, దట్స్ ఇట్. నెక్స్ట్, ఇప్పుడు మనం WH అండ్ హౌ క్వశ్చన్స్ని వాటి యొక్క ఉదాహరణలు ఏంటో చూద్దాం. ఇప్పుడు WH ఆర్ హౌ వర్డ్స్లో ప్రశ్న అడిగేటప్పుడు వారు సింపుల్గా ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ చెప్పే అవకాశం ఉండదు. ఖచ్చితంగా పూర్తి సమాధానం ఇవ్వాల్సిందే. ఇప్పుడు చూడండి, ఆర్ యూ ఇన్ వైజాగ్ అంటే ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్. దీనికి వేర్ అనే పదాన్ని జతపరిస్తే వేర్ ఆర్ యూ ఇన్ వైజాగ్ అంటే నేను అదే వేర్ ఆర్ యూ ఇన్ వైజాగ్ అంటే మీరు వైజాగ్లో ఎక్కడ ఉన్నారు. మీరు ఏం చెప్తారు? ఎస్ నో చెప్తారేంటి? ఎస్ నో చెప్పరు. నేను వైజాగ్లో పలానా చోట ఉన్నాను అని ఒక లాంగ్ సెంటెన్స్ చెప్తారు. ఓకే, అందుకే వీటిని WH ఆర్ హౌ క్వశ్చన్స్ అని అన్నారు. ఇంకో ఉదాహరణ చూడండి, మీరు ఎందుకు సినిమాలు చూస్తారు? ఇక్కడ చూడండి, డూ యూ వాచ్ మూవీస్ అంటే ఎస్ ఆర్ నో చెప్తాం. అలా కాకుండా వై డూ యూ వాచ్ మూవీస్ అంటే ఎస్ నో చెప్తారా? లేదు. మీరు ఎందుకు సినిమాలు చూస్తున్నారు అని అడుగుతారు. దానికి సమాధానం ఏం చెప్తారు? మేము ఆహ్లాదం కోసం సినిమాలు చూస్తున్నాం అంటారు, కానీ ఎస్ అని చెప్పు మీరు ఉండరుగా. కాబట్టి ఏవైతే ప్రశ్నలకు ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ చెప్పే అవకాశం ఉండదో అటువంటి ప్రశ్నలను WH ఆర్ హౌ క్వశ్చన్స్ అని అంటారు. ఓకే, సో డియర్ వ్యూవర్స్,
నాకు తెలిసి మీరు అసలు భాష అంటే ఏమిటి, ఈ వాక్యాల కలయికే భాష అయినప్పుడు ఆ వాక్యాలను ఎలా కలపాలి, ఆ వాక్యాలను కలిపేటందుకు గ్రామర్ అనేది ఉంది కదా, దాన్ని ఎలా నేర్చుకోవాలి అనే విషయాల మీద మీకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మనం చివరిగా సమ్మరైజ్ చేసుకుందాం. మనం ఈ రోజున లాంగ్వేజ్ యొక్క నిర్వచనాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇంగ్లీష్ భాషలో ఉన్న 3 సెంటెన్సెస్, వాటి స్ట్రక్చర్స్ని తెలుసుకున్నాం. అవి ఏంటి? పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ క్వశ్చన్స్. ఇన్ క్వశ్చన్స్ దెర్ ఆర్ 2 కేటగిరీస్, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, WH అండ్ హౌ క్వశ్చన్స్. అదేవిధంగా 3 కాలాలు, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్స్. రైట్. ఈరోజు మీకు ఒక ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే చెప్తున్నాను, ఈ ఇంగ్లీష్ భాషని పరిచయం చేయడం కోసం. మరియు ఇంగ్లీష్ భాష అనేది చాలా సింపుల్ అండి. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు కొద్దిగా బేసిక్ గ్రామర్ నేర్చుకుని ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ని గుర్తుపెట్టుకుని ఇవి మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే, రోజు ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు డెఫినెట్గా ఈ ఇంగ్లీష్ భాష అనేది మీరు గ్రామటికల్ ఎర్రర్స్ లేకుండా ముందు నేర్చుకుంటారు. ఆ ఫేజ్ దాటిన తర్వాత మీరు వొకాబులరీని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే మీరు ఇంకా ఫ్లూయెంట్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ టుమారో విత్ ఎ న్యూ టాపిక్. రైట్. థ్యాంక్ యూ.